మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక 3 రోజుల్లో నవమి రాబోతుంది. రాత్రిపూట 8:20 నువ్వు పూజ కానీ చేసావంటే ఇక నీకు తిరుగుండదు అని చెప్పి గోరకి వాళ్ళ గురువు గారు చెప్పడంతో, అలాగే దేవా, నువ్వు అన్నట్టుగా అదే ముహూర్తానికి పూజ చేస్తాను, అప్పటి వరకు నా ప్రాణాలు అడ్డు వేసైన ఈ అస్థికల్ని కాపాడుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు ఆరు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ రోజుతో గోర నన్ను బంధించబోతున్నాడు కాబట్టి ఈ ఇంటికి దూరంగా నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక పిల్లలేమో స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. అంజు రెడీ అయిన తర్వాత బెడ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మిగతా 3 పిల్లలు, ఏమైంది అంజు, ఈరోజు మళ్ళీ స్కూల్లో ఎవరినైనా కొట్టావా, ఎందుకలా బాధగా కూర్చున్నావని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు అంజు, నన్ను ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పి మీరు ఓవర్ యాక్షన్ బాగానే చేస్తున్నారు, అయినా నేను బాధపడుతుంది అమ్మ తాతయ్య వాళ్ళ గురించి. డాడీ ఈరోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళను వెతకడానికి వెళ్తానని అన్నారు కదా, డాడీతో పాటు నాకు కూడా వాళ్ళని వెతకాలనుంది అని చెప్పి అంజు అంటూ ఉంటే, అప్పుడు మిగతా 3 పిల్లలు, అవును అంజు, మాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళను చూద్దామా అనిపిస్తుంది అని చెప్పి మిగతా 3 పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఈరోజు స్కూల్కి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. అమ్మకి సిబ్లింగ్స్ కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మనకి మామయ్యో పిన్ను అవుతారు కదా, మామయ్య కంటే పిన్ ఉంటే బాగుంటుంది, పిన్ ఉంటే మనకి చక్కగా కబుర్లు చెబుతుంది, అమ్మలాగా మనల్ని చూసుకుంటుంది, మనం పిన్నిని హక్ చేసుకుంటే అచ్చం అమ్మని హక్ చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే, ఇక మనకి బాగీని చూపిస్తూ ఉంటారు. ఇక అలా పిల్లలు 6 తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటూ, పాపం అమ్మ తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియకుండానే చనిపోయింది అని చెప్పి, అసలు అమ్మమ్మని తాతయ్యని డాడీ ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వాళ్ళను మనం బాగా చూసుకోవాలి, అమ్మ ఎంత గొప్పగా బతికిందో వాళ్ళకి చెప్పాలంటూ ఇక అలా 4 పిల్లలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు బాగి అమర్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అమర్ థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. అప్పుడు బాగి భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ ఎందుకులేండి అని చెప్పి అంటూ ఉంటే, అమర్ బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అదే రూమ్మేట్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకని అంటున్నానులే మహానుభావ అని చెప్పి అంటూ ఉంటుంది. అవసరమే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి అలా మూతి తిప్పుకుంటూ వెళ్ళి ఒక దగ్గర నిలబడుతుంది. ఇక అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి కిందకి వచ్చి, డాడ్ ఈరోజు తాతయ్యని చూడ్డానికి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మనం ఈరోజు వెళ్తున్నామా డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, లేదు వెళ్ళడం లేదు అని అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మంగళ ఫోన్ చేస్తుంది. మంగళ అమర్కి ఫోన్ చేసి, బాబు ఆయన స్పృహలోకి వచ్చారు, డాక్టర్ ఆయనను చెక్ చేసి అంత బాగానే ఉందని అన్నారు, ఆయన మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలంటున్నారు బాబు అని చెప్పి మంగళ అనడంతో, సరే అండి అందరినీ తీసుకొని కొద్దిసేపట్లో బయలుదేరి వస్తానని చెప్పి అమర్ అంటాడు. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత అమర్ పిల్లలతో, అవును పిల్లలు, ఫోన్ రాకముందే తాతయ్యని చూడడానికి వెళ్దామని మీరు అలా ఎలా అన్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పిల్లలు, మేము అడుగుతుంది ఈ తాతయ్య గురించి కాదు డాడ్, అమ్మ వాళ్ళ పేరెంట్స్ గురించి, అమ్మమ్మ తాతయ్య వాళ్ళని వెతకడానికి ఈరోజు మీరు వెళ్తున్నారు కదా, అందుకే మేము ఆ అమ్మమ్మ తాతయ్యల గురించి అడిగాము, అయినా సరే పర్వాలేదు, ఈ తాతయ్యని చూడడానికి వెళ్ళి అప్పుడు ఆ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ బాగితో, మిస్ అమ్మ వెళ్ళి అమ్మ నాన్నలకు కూడా చెప్పు రెడీ అవ్వమని, అందరం కలిసి వెళ్దాము, మీ నాన్నగారు అందరినీ ఒకసారి చూడాలనుకుంటున్నారట అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అలాగే అండి అని చెప్పి బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తారు. ఇక అలా పిల్లలు బయటకు రాగానే ఆరు పిల్లల్ని చూసి ఎమోషనల్గా దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు రాతోడు పిల్లలు బాధపడుతూ ఉండడాన్ని గమనించి, ఏంటి పిల్లలు ఈరోజు అలా బాధగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు రాతోడు, ఈరోజు డాడ్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళను వెతకడానికి వెళ్తున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. మీ అమ్మని వద్దనుకున్న తల్లిదండ్రుల గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారా అని చెప్పి రాతోడు, మీరేం బాధపడకండి పిల్లలు, సాయంత్రం మీరు స్కూల్ నుండి వచ్చేసరికి అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉంటారు, ఒకవేళ మీ అమ్మమ్మ తాతయ్య గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేనే స్కూల్కి వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి
రాథోడ్ అంటూ ఉంటాడు. ఆరు పిల్లల్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు పిల్లలు పాపం వాళ్ళ అమ్మ నాన్నల్ని చూడలేకపోతున్నందుకు ఎంతలా బాధపడి ఉంటుందో కదా అని చెప్పి మాట్లాడుకుంటూ, అమ్మ పైనుండి మనల్ని చూస్తూ ఉంటుందని చెప్పావు కదక్క, ఇప్పుడు మన మాటలు వినే ఉంటుంది అని చెప్పి అంజు, అమ్మ నువ్వేం బాధపడకు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళను మేము బాగా చూసుకుంటామని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రాత్రుడు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు అమ్మ మనకి ఎదురొచ్చేది కదా అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడు రాతోడు, ఆ పిచ్చి తల్లి మీకు ఎదురొచ్చేది మీకు మంచి జరగాలని మాత్రమే కాదు, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు సార్ కంటోన్మెంట్కి వెళ్ళేటప్పుడు మీకు మంచి జరగాలని, అలాగే కనిచూపు మేరలోన మీ సంతోషాన్ని చూస్తూ తన కళ్ళల్లో నింపుకోవాలని అలా ఎదురొచ్చేది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆరు పిల్లలతో మాట్లాడుతూ, పిల్లలు ఎప్పుడు కూడా మీరు నలుగురు కలిసే ఉండాలి, మిస్ అన్న మాట వింటూ ఉండాలి. రాతోడు నువ్వు కూడా ఆ మనోహరిని పిల్లల దగ్గరికి అస్సలు రానివ్వకు, మిస్ అమ్మ ఎప్పుడు కూడా పిల్లలకు తోడుగా ఉంటుంది అని చెప్పి ఇక అలా అందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు బాగి రామూర్తికి ఇష్టమైనవన్నీ కూడా చేసి క్యారేజ్ కడుతూ ఉంటే అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగి దగ్గరికి వస్తారు. ఏంటమ్మా ఇది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, ఈరోజు నాన్న ఫుడ్ తినొచ్చని డాక్టర్ చెప్పారట, అందుకే ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా చేసి తీసుకొని వెళ్తున్నానని చెప్పి బాగి అనగానే, నిజంగా నీకు మీ నాన్న అంటే ఎంత ప్రేమమ్మా, నీ ప్రేమే ఆయన్ని బతికించింది, నీలాంటి కూతురు ఆయనకు ఉండడం నిజంగా ఆయన అదృష్టం అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి, లేదు మామయ్య గారు, ఈరోజు మా నాన్నని బ్రతికించింది నా ప్రేమ కాదు, ఆయన మంచి మనసు. డాక్టర్లు ఆయనకి ఆపరేషన్ చేయాలని ఎంతో ఖర్చు అవుతుందని చెప్పారు, అయినా సరే ఆయన ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఖర్చంతా కూడా ఆయనే పెట్టారు. ఈరోజు నేను అనాథను కాకుండా ఉన్నానంటే, మా నాన్న నాకు మళ్ళీ ప్రాణాలతో దక్కారంటే దానికి కారణం ఆయనే మామయ్య గారు, ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు, రుణపడి ఉంటానని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటమ్మా, మీ ఇద్దరు వేరువేరు కాదు, మీ ఇద్దరిది భార్యాభర్తల బంధమే. భార్యాభర్తల బంధం అంటే సంతోషాన్ని మాత్రమే కాదు, బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా కలిసే పంచుకోవాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అమర్కి మీ నాన్నగారి మీద బాధ్యత ఉంది, అందుకే వాడు బాధ్యతగా తీసుకొని ఆ ఆపరేషన్ చేయించి ఆయన ప్రాణాలు కాపాడాడు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. మా అబ్బాయి సంగతి మాకు తెలియదు, కానీ నీది మాత్రం చాలా మంచి మనసమ్మా. మా ఇల్లు చీకట్లో ఉండిపోయినప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి వెలుగు నింపావు, కోల్పోయిన మా సంతోషాలను మాకు తిరిగిచ్చావు అని చెప్పి ఇక అలా వాళ్ళు బాగిని పొగుడుతూ, అసలు నిన్ను చూస్తూ ఉంటే అచ్చం మా ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏ జన్మలో ఏ బంధం ఉందో తెలియదు, కానీ మీ ఇద్దరిని అలా పక్కపక్కన నిలబెట్టి ఎవరినైనా అడిగితే మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళనే అనుకుంటారు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు బాగి, అక్క అన్న పదం ఎప్పుడు కూడా నాకు దూరం అవుతూనే ఉంటుంది, ఎక్కువ రోజులు నా జీవితంలో ఉండదు అంటూ ఫోన్లో ఆరుతో మాట్లాడిన విషయాలు, అలాగే చిన్నప్పుడు తన అక్క దూరమైన విషయాలు ఇవన్నీ కూడా బాగి గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అవునమ్మా, మీ అక్క కూడా అనాథాశ్రమంలోనే పెరిగిందని అన్నావు కదా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు. అవునత్తయ్య గారు, మా అక్క చిన్నప్పుడే మాకు దూరమైంది, మా నాన్న ఇంకా మా అక్క కోసమే ప్రాణాలతో బతుకుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు కూడా అమర్తో మీ అక్క గురించి వెతకొచ్చు కదమ్మా, ఆరు తల్లిదండ్రుల గురించి కూడా అమర్ ఎలాగో వెతుకుతున్నాడు కదా, మీరిద్దరూ కలిసి మీ అక్క కోసం వెతకొచ్చు కదా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. మరోవైపు రణవీర్ కోపంగా మనోహరి ఫోటోకి బాణాలు వేస్తూ ఉంటే, ఇకప్పుడు లాయర్ ఏంటి ఆవేశం అని చెప్పి రణవీర్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు రణవీర్, ఆ మనోహరిని చంపాలన్నంత కోపం ఉంది, కానీ ఒకేసారి చంపేస్తే మజా ఏముంటుంది, అందుకే వేటాడి మరీ ఆ మనోహరిని చంపుతాను, ఇకపై ఆ అమర్ ఇంట్లోనే ఉంటూ ఆ మనోహరికి చావు భయాన్ని చూపిస్తాను అని చెప్పి అలా రణవీర్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ రోజు నువ్వు పార్టీలో చేసిన గొడవకే అమర్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు అటువంటిది బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఆ అమర్ గురించి తెలిసి కూడా నువ్వు అతని ఇంటికి వెళ్తానంటావేంటి అని చెప్పి అంటూ ఉంటే,
అదంతా నాకు తెలీదు. మనోహరి అంతు చూడాలంటే నేను ఆ ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఉంటూనే ఆ మనోహరి పతనం చూస్తాను అని చెప్పి ఇక అలా రణవీర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.